శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. సత్యసాయి సేవా సంస్థల వారు చేసే సేవలు అనిర్వచనీయమైనవని ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా నుండి విజయవాడ వరద సహాయక కార్యక్రమంలో భాగంగా సత్యసాయి సంస్థల ద్వారా 14,000 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్స్ పంపే కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రామకృష్ణాపురం సత్యసాయి సమితిలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో సత్యసాయి సంస్థలు ముందు ఉంటాయన్నారు. సంస్థల జిల్లా అధ్యక్షులు కె శశిశేఖరరావు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతులు మిన్న అని సత్యసాయి బోధించారని, అదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. విజయవాడ వరద ప్రాంతానికి ఇప్పటికే 10,000 ఆహార పొట్లాలు, 5,000 లీటర్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామన్నారు. దాని ముందే మాడతారు కదా. విజయవాడ నగరంలో గత 10 రోజుల క్రితం సంభవించిన బుడమేరు వరదలు ఎంతో విషాదాన్ని అందించాయి. ఎంతోమంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వారికి ఆహారము, వాటరు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని అక్కడ బాధితులందరినీ ఆదుకుంటూ ఉంది. అయితే ఇటువంటి పెద్ద ట్రాజడీ జరిగినప్పుడు, పెద్ద విపత్తు జరిగినప్పుడు ఒక ప్రభుత్వం వల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తే ఇంకా ఈ సహాయ చర్యలు చాలా వేగం పుంజుకుంటాయి. అందులో భాగంగా ఈ సత్యసాయి సేవా సమితి ఏలూరు వారు, సత్యసాయి సమితి సెంట్రల్ ట్రస్ట్ వారు కూడా అక్కడ బాధితులను ఆదుకోవడానికి ఎన్నో రకాల చర్యలు చేస్తున్నారు.
రేపు నుంచి వారు బాధితుల ఇంట్లో నిరాశ్రులందరికీ ఆహారము, మంచినీరు అన్నీ అందజేస్తున్నారు. అమృత కలశాల పేరుతోటి 18 ఐటమ్స్ ప్రతి ఇంటికి అందజేయబోతున్నారు. దాదాపు 7,500 మంది ఫ్యామిలీస్కి వారు ఈ సహాయాన్ని అందజేస్తున్నారు. దానిలో భాగంగా ఏలూరు నుంచి ఈరోజు 7,500 ఫ్యామిలీస్కి వాటర్ బాటిల్స్, మంచినీరు అందించే కార్యక్రమం ఈరోజు అందజేస్తున్నారు. సో సత్యసాయి సేవా సమితి వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.